ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దయింది. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉండటంతో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 1:05 ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. సాయంత్రం 4:10 ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఏజీ ఆసుపత్రికి రానున్నారు. మరోవైపు ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఏఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అటు కుటుంబ సభ్యులు కూడా ఏఏజీ హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు యొక్క ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఏఏజీ ఆసుపత్రి గచ్చిబౌలిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. గత కొన్నేళ్లుగా కూడా ఆయన అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. అయితే ఈ ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటు చంద్రబాబుకి అలాగే నారా లోకేష్ కుటుంబ సభ్యులందరికీ కూడా సమాచారాన్ని కుటుంబ సభ్యులు తెలియపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్, భువనేశ్వరి వీరంతా కూడా ఇప్పటికే ఏఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఇటు నిన్న కేంద్ర మంత్రులను కలిశారు. ఈ రోజు హిందుస్థాన్ టైమ్స్ యొక్క లీడర్షిప్ సమ్మిట్ లో మరి కాసేపట్లో పాల్గొనబోతున్నారు. ఆయన ఈ సమ్మిట్ పూర్తయిన అనంతరం నేరుగా ఇటు హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం 4 గంటలకి ఏజీ ఆసుపత్రికి చేరుకుని ఆయన సోదరుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. క్రిటికల్ గా ఉన్న నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు అలాగే కుటుంబ సభ్యులు వీరంతా కూడా ప్రస్తుతం ఏజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు యొక్క మహారాష్ట్ర పర్యటన ఆయన ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గంటలకి ముంబై ఎన్నికల ప్రచారానికి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్లాల్సి ఉంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారాన్ని కూడా చేయాల్సి ఉంది. కానీ ఆయన సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర పర్యటన రద్దయింది. ఢిల్లీ నుంచి నేరుగా ఈ హిందుస్థాన్ టైమ్స్ యొక్క లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొన్న అనంతరం నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. ఆయన మహారాష్ట్రలో థానే, భివండి ప్రాంతాల్లో ఈ సాయంత్రం ప్రచారం చేయాల్సి ఉంది. ఇక రేపు సియోన్, కొలివాడి అలాగే వర్లీ ప్రాంతాల్లో ప్రచారం చేయాల్సి ఉంది. ప్రధాని మోడీ ఇప్పటికే విదేశీ పర్యటనకి బయలుదేరి వెళ్లారు. 5 రోజుల పాటు ఆయన విదేశీ పర్యటనలో ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మహారాష్ట్రలో ప్రచారం చేయించాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావించడం జరిగింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇటు చంద్రబాబు కూడా ఇటు మహారాష్ట్ర వెళ్లి ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలని చెప్పి భావించారు. కానీ ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు యొక్క ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని నేరుగా హైదరాబాద్ రాబోతున్నారు. అనంతరం ముఖ్యంగా రామ్మూర్తి నాయుడు యొక్క ఆరోగ్య పరిస్థితి విషయాలను డాక్టర్లు వెల్లడించిన తర్వాత షెడ్యూల్ తెలియాల్సింది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులంతా కూడా ఏజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇటు టీడీపీ ఎంపీలు అలాగే టీడీపీ నేతలు కూడా ఇటు రామ్మూర్తి నాయుడు యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి చేరుకోబోతున్నారు. మనకంతున్న సమాచారం ప్రకారం ఆయన మరణించారన్న ఒక వార్త కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులంతా కూడా హుటాహుటిన ఏజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి కాసేపటి క్రితమే గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్ ని కూడా వారు స్వయంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ముఖ్యంగా మరో 3 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలో జరగాల్సి ఉంది. 20వ తేదీ ఎలక్షన్స్. సో 18వ తేదీ నాటికే ఎన్నికల ప్రచారం, అంటే రేపు ఎల్లుండి మాత్రమే ప్రచారం అనేది ఉంది. ఇప్పటికే ముమ్మరంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపు నుంచి ఇటు బీజేపీ నేతలు, ప్రధాని మోడీ, అమిత్ షా అలాగే కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హర్యానాలో గెలుపొందిన తర్వాత ఖచ్చితంగా జార్ఖండ్, మహారాష్ట్రలో గెలుపొందుతా ధీమాని బీజేపీ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సో భాగస్వామ్య పక్షాలతో కూడా, ఎందుకంటే అక్కడ మహాయుతి కూటమిలో భాగంగా పోటీ చేస్తున్నారు కాబట్టి కూటమి భాగస్వామ్య రాష్ట్రాలకి డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా చేయూతను అందిస్తుంది, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది అన్న విషయాన్ని చంద్రబాబు ద్వారా మహారాష్ట్రలో ప్రచారం చేయించాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావించడం జరిగింది. కానీ ఆయన సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం, ఆ సమాచారం అందడంతో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రాబోతున్నారు. గోపి, అంటే ఈ షెడ్యూల్ రద్దవక ముందు యాజ్ పర్ షెడ్యూల్ ఎన్ని రోజుల పర్యటన ఉండే ఏపీ సీఎంది మహారాష్ట్రలో?
ఎస్ నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ తో భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులను కూడా కలవాలనుకున్నారు ఈ ఢిల్లీలో. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుంచి 12:50 వరకు అరగంట పాటు ఇటు తాజ్ ప్యాలెస్ హోటల్లో హిందుస్థాన్ టైమ్స్ యొక్క లీడర్షిప్ సమ్మిట్ లో ముఖ్యంగా దేశ పురోభివృద్ధి అలాగే ముఖ్యంగా జాతీయ నాయకులు ముఖ్యంగా ప్రధాని మోడీ కూడా హిందుస్థాన్ టైమ్స్ సంస్థ ఏర్పాటు చేసే 100 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఒక లోగోని ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఏ విధంగా తమ లీడర్షిప్ లో దేశం ముందుకు సాగుతోంది అన్న అంశాలకు సంబంధించి ఆయన కూడా ప్రసంగించారు. చంద్రబాబు కూడా లీడర్షిప్ గా ముఖ్యంగా ఆయన లీడర్షిప్ లో ఏపీ అభివృద్ధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ మళ్లీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న అంశాలకు సంబంధించి ఆయన కూడా మరి కాసేపట్లో హిందుస్థాన్ టైమ్స్ యొక్క లీడర్షిప్ సమ్మిట్ లో మాట్లాడబోతున్నారు. అనంతరం ఆయన మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్లాల్సి ఉంది. 4 గంటలకి మహారాష్ట్ర చేరుకుని ఈ రోజు సాయంత్రం 2 బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. భివాండి అలాగే మరొక ప్రాంతంలో ఇటు థానే ప్రాంతంలో ఆయన ఇటు ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ఈ రెండు ముఖ్యంగా ఈ రోజు ఈ 2 ప్రాంతాల్లో థానే, భివాడి అలాగే రేపు వర్లి అలాగే సియోన్ కొలివాడి ఈ 2 ప్రాంతాల్లో కూడా చంద్రబాబు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. కానీ ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సమాచారం అందడంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని ప్రస్తుతం నేరుగా ఢిల్లీ నుంచే హైదరాబాద్ వస్తున్నారు. ఇక ఢిల్లీలో ఎటువంటి ముఖ్యంగా అపాయింట్మెంట్స్ అనేవి లేవు. కేవలం హిందుస్థాన్ టైమ్స్ ప్రతిష్టాత్మకంగా ఈ లీడర్షిప్ సమ్మిట్ ని ముఖ్యంగా ముందస్తుగానే చంద్రబాబు అలాగే ఇతర సీనియర్ ప్రధాని మోడీ అలాగే ఇతర సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ అన్ని కూడా షెడ్యూల్స్ ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి సో ఈ సమ్మిట్ ఒక్క దాంట్లోనూ పాల్గొని ఆయన ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యంగా మహారాష్ట్ర పర్యటనలో ఇప్పటికే ఆయన మరణ వార్తకు సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాబట్టి ఒకవేళ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లేదా చిత్తూరు ఆయన స్వస్థలానికి ఒకవేళ పార్థివ దేహాంతరాలు ఇస్తే అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అధికారిక ప్రకటన అయితే ఇంకా ఆసుపత్రి వర్గాల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఇంకా రావాల్సి ఉంది. సో ఇటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయించాలి చంద్రబాబు తోటి అని చెప్పి బీజేపీ అధిష్టానం వేసిన ప్రణాళిక మాత్రం ఇటు అర్థాంతరంగా ఇటు ఆయన సోదరుడి అనారోగ్య కారణాల వల్ల రద్దవడం జరిగింది. సో చూడాలి. కుటుంబ సభ్యులు ఇప్పుడు భువనేశ్వరి అలాగే లోకేష్ ఇద్దరు కూడా ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు, ఇతర కుటుంబ సభ్యులంతా కూడా. సో అధికారిక ప్రకటన మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇటు మహారాష్ట్రలో ఎట్లా అయినా సరే గెలవాలని చెప్పి బీజేపీ ముమ్మరంగా ప్రచార ప్రణాళికలను రూపొందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలందరితో కూడా ముఖ్యంగా మహాయుతి కూటమి అక్కడ కూటమిలో భాగంగా పోటీ చేస్తుంది కాబట్టి సో అందులో భాగంగానే మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చంద్రబాబు షెడ్యూల్ ప్లాన్ చేయడం జరిగింది. కానీ ఆయన సోదరుడి అనారోగ్య కారణాల వల్ల ఇప్పుడు ఆ షెడ్యూల్ అనేది రద్దు అవ్వడం జరిగింది.